బాబు అర్చనకి కావాల్సినవి ఇవ్వు. ఎవరో నన్ను వెంబడిస్తున్నారనిపిస్తోంది. ఎవడ్రా నువ్వు? ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? తెలుసా నీకు వాళ్ళు ఎంత పవర్ఫుల్ మనుషులో? చంపేస్తారు నిన్ను. రా నాతో పాటు. ఎవడ్రా నువ్వు? అయినా ఎవరు చంపుతారు నన్ను? నేను అంకుర్ని. గుర్తుపట్టలేదా నన్ను? లేదు. నిజం చెప్పు, నువ్వు గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదని నేను చెప్తున్నాను కదా. ఆ డాక్టర్ నిజమే చెప్పాడు, దీనికేం గుర్తులేదు. నా దారి నుంచి అడ్డు తప్పుకో, నన్ను వెళ్ళనివ్వు. ఒక నిమిషం, నాకు ఒక్క అవకాశం ఇవ్వవు? నీకంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే చెప్పు. నీ పేరు సింధూరి. మా అమ్మ మర్డర్ జరిగినప్పుడు ఆ మర్డర్ నువ్వు చూసావు. అందుకనే వాళ్ళు నిన్ను చంపడానికి తిరుగుతున్నారు. వాళ్ళు నిన్ను చంపడానికి దాడి చేశారు. నువ్వు కోమాలోకి వెళ్ళిపోయావు. ఇన్ని రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించింది నేనే. ఇప్పటికైనా గుర్తుకొచ్చానా? నీకేమైనా పిచ్చా ఏంటి? ఏదేదో వాగుతున్నా. నా మీద దాడి ఎవరు చేస్తారు చెప్పు. అయినా ఒక్క విషయం గుర్తుంచుకో, నేను ఎవ్వరికి భయపడను. అర్థమైందా? ఇక నువ్వు వెళ్ళిక నుంచి, లేదంటే ఈ శాండల్ ఉంది కదా, జింతని చంప పగులు కొడతాను. పోయిక నుంచి. సింధూరి! ఎలాగైనా సరే సింధూరికి తన గతాన్ని గుర్తు చేయాలి. మా అమ్మని ఎవరు మర్డర్ చేశారో సింధూరి ఒకతే గుర్తుపట్టగలదు. ఈమెని ఫాలో చేస్తే సరి. ఏది ఏమైనా సింధూరికి నా జ్ఞాపక శక్తి తిరిగొచ్చే ముందు నేను ధైర్య సార్తో అన్న మాటలన్నీ ఖచ్చితంగా తెలుసు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,